చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాత ఈ 4 నెలల పాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది, బాగానే ఉంది. ఏమేం చేసినాడమ్మా వచ్చిన తర్వాత? ఏం పింఛన్ ఇస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, ఆయన చెప్పి చేస్తున్నాడు. గ్యాస్ కరెక్ట్గా వస్తుందమ్మా. అప్పుడు జగన్ గారు ఉండేటప్పుడు ఎట్లా వచ్చేది? అట్టే వస్తుంది ఇప్పుడు కూడా. అంతే, ఎలాంటి మార్పు లేదు. మార్పు ఏంటి? బండి ఇంటికి వస్తుంది, పింఛన్ ఇంటికి తెచ్చిస్తుండ్రు, బియ్యం బాగానే వస్తున్నాయి, గ్యాస్ వదిలే. ఇంకేం కావాలి ఆయన అన్ని ఇంటికి వచ్చేటప్పుడు? ఇంకంతకు మించి ఏం కావాలి? అయితే అప్పుడు ప్రభుత్వం మేలా, ఇప్పుడు ప్రభుత్వం మేలా? ఏదైనా ఒకటే నాయన, మనసులమే మార్పు. కానీ ప్రభుత్వము రోజులు, నెలలు, సంవత్సరాలు అన్నీ తేడాలేం ఉండవు. మనసులలోనే ఉంది అంతా. నిజమా అబద్ధమా? మన మనసులోనే ఉండేది, అదేం చేతులే. ప్రభుత్వం ఏదైనా ఒకటే, మన కళ్ళే చెడ్డయి. అయితే మరి జగన్ గారు ఉన్నప్పుడు నవరత్నాలు అనే పేరుతో అందజేశాడు కదా, అది ఎట్లా ఉంది? ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ 6 అంటున్నారు, ఇది ఎలా ఉంది? ఎవరైనా ఒకటే నాయన. ఇద్దరు ఒకటే అంటావు. చేస్తాడా పోనీ చంద్రబాబు గారు ఆయన చెప్పిన హామీలు నెరవేరుస్తాడా? ఈ 5 సంవత్సరాలు అతను చేసే అవన్నీ చూస్తే కదా మనం తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం వదిలినవి బియ్యము ఇంటికి వస్తున్నాయి, గ్యాసు వస్తుంది, పింఛను ఇంటికి వస్తుంది. ఆయన చెప్పినవి వచ్చి ఉన్నాయి, ఇంకా కొన్ని రాల. ఏంటంటే ఆడవాళ్ళకి 1500 పడతాయి నెలకి, 1800 అని నేను చెప్తున్నా. 1500 18 ఏళ్ళకి అవి ఇంకా వదల్లా. ఇంకా అంతకు మించి ఏం చేస్తారు?